హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో స్వాతంత్రోద్యమంలో పోరాడినటువంటి గొప్ప యోధుడైనటువంటి చిత్తరంజన్ దాస్ గురించి తెలుసుకుందాం. దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ బెంగాల్కి చెందిన న్యాయవాది, స్వాతంత్రోద్యమ నేత. ఇంగ్లాండ్లో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని 1909లో అంతకుముందు సంవత్సరంలో జరిగిన అలీపూర్ బాంబు కేసులో అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ను విజయవంతంగా గెలిపించడంతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు. 1919 నుండి 22 వరకు కొనసాగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో బెంగాల్ ప్రాంతంలో ప్రముఖ పాత్ర వహించి బ్రిటిష్ దుస్తులను బహిష్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగలబెట్టి స్వదేశీ ఖాదీని కట్టి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి 1923లో మోతీలాల్ నెహ్రూతో కలిసి స్వరాజ్ పార్టీ స్థాపించారు. బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన సార్వర్డ్ అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును లిబర్టీగా మార్చారు. కలకత్తా కార్పొరేషన్ ఏర్పడ్డాక దానికి ఆయన 1925లో మొదటి మేయర్గా పనిచేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గయా సెషన్స్కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధపడినప్పటికీ మూకవోని దీక్ష పట్టుదలతో బ్రిటిష్ వారిపై పోరాడారు. చిత్తరంజన్ దాస్ అహింసా విధానాన్ని నమ్ముతారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు బసంతి దేవి ఆయన భార్య.